నమస్కారం వంటలు ఓనమాలకు స్వాగతం. ఈ రోజు వీడియో మన అందరి ఫేవరెట్ అయిన పులిహార గురించి అండి. అండ్ పులిహార మనం సాధారణంగా ఒకే రకంగా చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా కాన్ఫిడెంట్గా ఒక రకం కాదు 5 రకాల పులిహార మీరు కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చండి. శాంపిల్ వీడియో అయితే మా ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, నేను లింక్ పెడతాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగుండా పోపు తయారు చేసుకోవాలి. దానికి నూనె, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు. ఇది మన పోపు. దీంట్లో అన్నం, ఉప్పు, పసుపు ప్లస్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఇంగ్రీడియంటే 5 టైప్స్ అండి. ఒకటి చింతపండు మగ్గు వేసుకోవచ్చు, అప్పుడు చింతపండు పులిహార అయిపోతుంది. లేదా నిమ్మరసం వేసుకోవచ్చు, అప్పుడు నిమ్మకాయ పులిహార అయిపోతుంది. లేదా తురిమిన ఉసిరికాయ ఇంకొంచెం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, అప్పుడు అది ఉసిరికాయ పులిహార అవుతుంది. లేదా మీరు తురిమిన మామిడికాయ వేసుకోవచ్చు, పచ్చి మామిడికాయ, అప్పుడు మామిడికాయ పులిహార అవుతుంది. లేదా ఆవపిండి ఇంకా చింతపండు మగ్గు కలిపి వేసుకోవచ్చు, అప్పుడు అది ఆవ పులిహార అవుతుందండి. ఇందులో చింతపండు మగ్గు అంటే జస్ట్ నీళ్ళలో చింతపండు వేసి ఆ ఎక్స్ట్రాక్ట్ అని కాదు, అది మూకుల్లో వేసి దాని థిక్ పేస్ట్ అయింది నేను చింతపండు మగ్గుగా రిఫర్ చేస్తున్నాను. వీటన్నిటికీ కూడా మా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ మేము చేసాము, ఆ లింక్స్ నేను పెట్టాను, మీరు రిఫర్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు ఎంత డీటెయిల్గా ఫార్ములా ఫాలో అయినా లాస్ట్లో మీరు పులిహార ఒకవేళ సమంగా కలపకపోతే టేస్ట్ సమంగా రాదు. సో ఓపిక్గా ప్రేమగా చక్కగా పులిహార కలపండి, ఆస్వాదించండి. ఇంకా మీకు ఏ పులిహార అయితే ఇష్టమో అది ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఏమైనా ట్రిక్స్ ఏమైనా తెలిసినా లేకపోతే వెరైటీస్ ఏమైనా తెలిసినా కూడా కమెంట్ చేయండి. మేము అందరూ చూసి నేర్చుకుంటాం. సర్వేజన సుఖినో భవంతు.